సో ఏంటండి జావా. ఓకే, సో జావా ఈజ్ an programming language. Java is an programming language. We are using this programming language for how many purposes? Two purposes. One is to develop different types of applications. Second one is to test the different types of applications by using an automation testing. ఓకే అండి, ఒక 1 వీక్ రెగ్యులర్ క్లాసెస్కి వెళ్ళేంత వరకు ఇది ఫస్ట్ మనం రోజుకోసారి అనుకోవాలి. జావా జావా వల్ల ఎందుకు యూజ్ చేస్తాం. ఓకేనా, సో మీరు అబ్జర్వ్ చేస్తే డెవలపర్ యూజింగ్ జావా టు డెవలప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. Test engineer also using the Java to test the different types of applications, right? So first of all, do you know what is the meaning of, what is the definition of application? Application అంటే తెలుసా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అండి, అప్లికేషన్ టెస్ట్ చేస్తున్నాం. అప్లికేషన్ ని వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్? వెబ్ అప్లికేషన్, డెస్క్టాప్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. ఓకేనా సార్, అప్లికేషన్ అంటున్నా, అప్లికేషన్ లో డిఫరెంట్ టైప్స్ అంటారు. మరి వాట్ ఈస్ ఎన్ అప్లికేషన్? వాట్ ఈస్ ఎన్ అప్లికేషన్? ఎనీవన్ ఐడియా ఉందా? చూడండి, ఇట్ ఈస్ ఎన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ క్లయింట్ అండ్ ఎండ్ యూజర్. Interface between client and end user. For example, let's go with a small example. I want to purchase a laptop. I want to purchase a laptop. I have two options అండి. నేను ల్యాప్టాప్ పర్చేజ్ చేయాలనుకుంటున్నా. I have two options. What are the two? Yeah, one is an offline, second one is online కదా. One is offline, second one is, for example, first of all I am choosing the offline mode. నేను ఆఫ్లైన్ మోడ్ చూస్ చేసుకుంటే ఐ నీడ్ ఎనీ ఇంటర్ఫేస్. ఓకే అండి, చూడండి, ఇంటర్ఫేస్ ఆర్ మీడియేటర్ ఏమంటారండి? మీడియేటర్ బిట్వీన్ క్లయింట్ అండ్ ఎండ్ యూజర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఆఫ్లైన్ లో ల్యాప్టాప్ పర్చేజ్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తా? డైరెక్ట్ ఓ షాప్ కో షోరూమ్ కి వెళ్తా, నాకు కావాల్సిన ప్రొడక్ట్ సెర్చ్ చేసుకుంటా, డైరెక్ట్ గా పర్చేజ్ చేస్తా. ఇక్కడ పర్చేజింగ్ లో ఎవరు ఉండాలండి? సెల్లర్, కస్టమర్, అంతే కదా. అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు. షాపుకి పోతే షాప్ వాడు అమ్మేవాడు, మనం పర్చేజ్ చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐఎమ్ చూసింగ్ ద ఆన్లైన్ మోడ్, so now I need an interface or mediator between seller and customer. అదేనా? సో ఎప్పుడైతే మనం ఆన్లైన్ ఆప్షన్కి వెళ్ళినమో అప్పుడు మనకి ఇంటర్ఫేస్ అనేది అవసరం ఉంది. సో ఇక్కడ నేను యూజ్ చేసే ఇంటర్ఫేస్ ఏంటి సార్ అంటే అమెజాన్. అమెజాన్ ఈజ్ ఎన్ అప్లికేషన్. విచ్ అప్లికేషన్? వెబ్ ఆర్ డెస్క్టాప్ ఆర్ మొబైల్ ఆర్ ఎనీ వన్. This application available in 3 formats. For example, I am going with an web application. Web application ఏ ఫార్మేట్ లో ఉంటుందండి? URL ఫార్మేట్ లో ఉంటుంది. ఈ URL యాక్సెస్ చేసుకోవాలంటే మనకి ఏం అవసరం? ఓకే అండి, నౌ I am using the Google Chrome browser. I have an URL www.amazon.in. Okay, so here I am searching for laptop. So which company laptop I want to purchase? For example, HP company laptop. So now tell me here, who is an seller? ఇక్కడ సెల్లర్ ఎవరండి? సెల్లర్ ఎవరు? HP కంపెనీ కదా సెల్లర్. సో ఈ సెల్లర్, ఐ ఆమ్ ద కస్టమర్. ఓకేనా? సో నార్మల్ గా ఒక ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలంటే సెల్లర్, కస్టమర్ బోత్ ఆర్ ఎనఫ్ కదా. వాడి దగ్గర ప్రొడక్ట్ ఉంది, మన దగ్గర అమౌంట్ ఉంది. మరి ఇక్కడ who is an Amazon? Seller okay, customer okay. Who is an Amazon? It is an mediator.
నార్మల్ కంప్యూటర్ భాషలో మనం మీడియేటర్ అనలేం కాబట్టి ఇంటర్ఫేస్ బిట్వీన్ కస్టమర్ అండ్ సెల్లర్. ఈ ఇంటర్ఫేస్ అనేది సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతా ఉంటుంది. ఇక్కడ ఇది దేనికి ఇంటర్ఫేస్? కస్టమర్ కి సెల్లర్ కి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తాను. 2 ఆప్షన్స్ కదా. ఎనీథింగ్ వీ హ్యావ్ 2 ఆప్షన్స్ అండి, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలి. ఆఫ్లైన్ చేయొచ్చా? బ్యాంక్కి వెళ్తాం, డైరెక్ట్ గా ట్రాన్సాక్షన్ చేసుకుంటాం. ఆన్లైన్ కూడా చేయొచ్చు కదా. సో నౌ ఐఎమ్ యూజింగ్ an SBI అప్లికేషన్. హియర్ SBI అప్లికేషన్ ఈజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ కస్టమర్ అండ్ బ్యాంక్. అక్కడేమో కస్టమర్ కి సెల్లర్ కి, ఇక్కడేమో కస్టమర్ కి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో విత్ అవర్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ వినాలనుకుంటున్నారు, మీకు కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయా లేవా? ఆఫ్లైన్. ఇప్పుడు మీరు ఆఫ్లైన్ లో ఉన్నారండి, యు ఆర్ యూజింగ్ ఎనీ అప్లికేషన్. మీరు ఏమైనా అప్లికేషన్ యూజ్ చేస్తున్నారా? బిట్వీన్ అస్ ఎనీ ఇంటర్ఫేస్. మన మధ్య ఏమైనా ఇంటర్ఫేస్ కానీ మీడియేటర్ కానీ ఉందా? వి బోత్ ఆర్ ఇంటరాక్టింగ్ ఫేస్ టు ఫేస్ డైరెక్ట్లీ. మన ఇద్దరికి మధ్యలో ఎలాంటి మీడియేటర్ ఇంటర్ఫేస్ లేదండి, మనం డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్. someone is choosing online mode or not. So now they need an interface. Interface is nothing but application. Sir, which application they are using? Google Meet. Here Google Meet is an interface between student and trainer. అంతే కదా. ఇప్పుడు ఇది ఎవరికి ఇంటర్ఫేస్? ఈ గూగుల్ మీట్ అటువైపు ఉన్న స్టూడెంట్ కి, ఇటువైపు చెప్పే ట్రైనర్. అక్కడేమో కస్టమర్ సెల్లర్, కస్టమర్ బ్యాంక్, స్టూడెంట్ ట్రైనర్. ఇలా మనం యూజ్ చేసే యూజ్ ను బట్టి ఈ అప్లికేషన్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఇంటర్ఫేస్ లాగా బిహేవ్ చేస్తుంది. రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలి, 2 ఆప్షన్స్ కదా. ఆఫ్లైన్ అంటే డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ అంటే బై యూజింగ్ an IRCTC application. Here IRCTC application is mediator interface between customer and రైల్వే. ఎవరికి మధ్యలో? రైల్వేకి కస్టమర్ కి మధ్యలో. ప్యాసింజర్ అనండి, లేకపోతే ప్యాసింజర్ కి రైల్వేకి. సో వెన్ వీఆర్ గోయింగ్ an ఆన్లైన్ మోడ్, ఎప్పుడైతే మనం ఆన్లైన్ ఆప్షన్ కి వెళ్తామో వీఆర్ యూజింగ్ an when we are choose the online mode, we need an interface. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో మనం ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తామా, ఆన్లైన్ ప్రిఫర్ చేస్తున్నాం? మాక్సిమం ఆన్లైనే కదా. ఓకేనా. సో ప్రతిదీ ఇంతకుముందు ఏదన్నా తినాలంటే రెస్టారెంట్ పోయి కూర్చొని తినేవాళ్ళు. ఇప్పుడు పోతున్నావా, డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు ఆటో కావాలంటే ఆటో స్టాండ్కి పోయేవాళ్ళు. ఏం చేస్తున్నాం? ర్యాపిడోనో, ట్యాక్సీయో, బైకో. ఈ మధ్య ర్యాపిడో వచ్చిన తర్వాత ఇంటికే వస్తారు వాడు, అంతే కదా. సో వీఆర్ బుకింగ్ ద బైక్ ఎట్ ఆన్లైన్. సో మాక్సిమం మనం ఆన్లైన్ చూస్ చేసుకుంటున్నాం కాబట్టి, ఆన్లైన్ అంటే మనకు కావాల్సింది ఏంటి? అప్లికేషన్. ఆన్లైన్ అంటే కావాల్సింది ఏంటండి? ఇఫ్ యూ హ్యావ్ ఎన్ అప్లికేషన్ యూ కెన్ యూజ్ ఇట్, అదర్వైజ్ డెవలప్ ద అప్లికేషన్. చెప్పినాం కదా, న్యూ అప్లికేషన్ డెవలప్మెంట్. ఏం చేస్తారండి? న్యూ అప్లికేషన్ డెవలప్. నా దగ్గర ఇప్పుడు ర్యాపిడో అనేది ఇంత ముందు ఉందా? ఫస్ట్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తుంది కాబట్టి అప్లికేషన్ ఏం చేయాలండి? డెవలప్మెంట్ చేయాలి. ఓకేనా. సో ఎన్హాన్స్మెంట్స్, అందులో ఓన్లీ బైక్స్, ఆటోసే ఉన్నాయి. రీసెంట్ గా వాడు ట్యాక్సీలు కూడా యాడ్ చేయాలనుకుంటుండు, కార్లు కూడా యాడ్ చేయాలను. మరి దానికి ఎన్హాన్స్మెంట్ చేయాలా లేదు? అంతకుముందు ఉన్న అప్లికేషన్స్ లో కార్ బుకింగ్ ఉండదు కదండి, ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అప్లికేషన్ కరెక్ట్ గా వర్క్ అవ్వట్లేదు, ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తుంది? లొకేషన్ కరెక్ట్ గా చూపించట్లేదు. నేను బైక్ బుక్ చేసుకున్నా, నా లొకేషన్ ఎక్కడుంది వాడికి నెక్స్ట్ లైన్ లో చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుందండి? దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద అప్లికేషన్. దాన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు. న్యూ అప్లికేషన్ డెవలప్మెంట్ అయినా, ఎన్హాన్స్మెంట్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ అయినా, ప్రాబ్లమ్ సాల్వింగ్ అయినా, ఈ 3 థింగ్స్ లో ఏది చేయాలన్నా ఎవరు ఉండాలని చెప్తున్నా? డెవలపర్ ఉండాలి, టెస్ట్ ఇంజనీర్. అర్థమైందా? సో వాట్ ఈస్ an application? It is an interface or mediator between client and end user. When we are performing any action in online, we are using the application.
Without application, you are unable to perform any action in online. Anything you are unable to perform in online. చెప్పండి, నాకు ఒకటి చెప్పండి, ఏ అప్లికేషన్ యూజ్ చేయకుండా మీరు ఆన్లైన్లో ఏదైనా చేసేది చెప్పండి. ఎనీథింగ్. సో ఈ ప్రతి యాక్షన్ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయండి, ప్రతి యాక్షన్ కి వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ అప్లికేషన్స్. మీరు ఇప్పుడు ల్యాప్టాప్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు కదా, అమెజాన్ ఒకటే ఉందా మీకు ఆప్షన్? అమెజాన్ ఒకటే అంటే ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ ఉంది, ఇంకా ఎక్స్ ఉంది, అసలు హెచ్పి కంపెనీ వెబ్సైట్ ఏముంటది, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంది. ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి, ఒకటే ఉంటుందా? జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, ఇంకా నెంబర్ మనకు తెలిసినవి కొన్నే అండి. మీరు ప్లే స్టోర్ లో పోయి చూస్తే మనకు తెలియని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. పేమెంట్ ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన పేమెంట్, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, వాట్సాప్ పేమెంట్, ఎక్స్, వై, జెడ్, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అంటే ఒక ట్రాన్సాక్షన్ కి మనకి ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయండి? నెంబర్. మరి ఆ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ లో నుంచి కస్టమర్ మన అప్లికేషన్ చూస్ చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు పేమెంట్ మెథడ్, పేమెంట్ ట్రాన్సాక్షన్ కి 10 అప్లికేషన్లు ఉన్నాయి. కస్టమర్ నా అప్లికేషన్ యూజ్ చేసుకోవాలి. ఎందుకు కస్టమర్ నీ అప్లికేషన్ యూజ్ చేసుకోవాలి? ఎందుకు అదర్ అప్లికేషన్స్ ని యూజ్ చేయొద్దు? వాడు పేమెంట్ ట్రాన్సాక్షన్ అనగానే ఫోన్ పేనే యూజ్ చేయాలి. ఫోన్ పే నాది, గూగుల్ పేకి, పేటిఎంకి పోవద్దు. ఎందుకు వస్తున్న అప్లికేషన్ కి? మై అప్లికేషన్ ఈజ్ క్వాలిటీ, దెన్ దే యూజ్. ఎప్పుడు వస్తారండి కస్టమర్ నా అప్లికేషన్ కి? క్వాలిటీ అయితే. ఒకవేళ నా అప్లికేషన్ క్వాలిటీ కాలేదనుకోండి, మన అప్లికేషన్ యూజ్ చేస్తారా? చేయడు కదా. బికాస్ వీఆర్ డైరెక్ట్, మనం డైరెక్ట్ గా కస్టమర్ తోటి ఇంటరాక్ట్ కాము. బాబు నా ఫోన్ పే యూజ్ చేయని మనం అడుగుతామా? వాడు ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేసుకుని ట్రాన్సాక్షన్ పర్ఫామ్ చేస్తుండో, ఆ అప్లికేషన్ దే ఫీల్ ఇట్ ఈస్ ఎన్ క్వాలిటీ, దే ఆర్ కంటిన్యూ టు యూజ్ ఇట్. వాడు కనుక ఈ అప్లికేషన్ క్వాలిటీ అని ఫీల్ అయితే దాన్ని యూజ్ చేస్తాడు. అదర్వైజ్ ఇప్పుడు మనం బ్రౌజర్ అనగానే గూగుల్ క్రోమ్ బ్రౌజర్కి వెళ్తాం. ఎందుకు వెళ్తున్నాం అండి? క్వాలిటీ. క్వాలిటీలో ఏం కన్సిడర్ చేయొచ్చు? ఫంక్షనాలిటీ కరెక్ట్ వర్కింగ్ చేయాలి, యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. యూజర్ ఫ్రెండ్లీ అంటారు. యూజర్ ఫ్రెండ్లీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా టైప్ చేస్తా ఉన్నాం, అది మనకు సజెషన్స్ చూపిస్తా ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీ కదా. ఒకసారి టైప్ చేసి రెండోసారి ఫస్ట్ లెటర్ టైప్ చేయగానే అది డిస్ప్లే చేస్తా ఉంది. యూజర్ ఫ్రెండ్లీ అనే కదా. నువ్వు ప్రతిసారి టైప్ చేయాలంటే టైం వేస్ట్ కదండి, అనే కదా. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్ అనే అప్లికేషన్ యూజ్ చేస్తుంటే ఎప్పుడైతే నా నెంబరు ఫస్ట్ టైప్ చేసానో ఆటోమేటిక్ చూపిస్తున్నాయి కదా. ఒకవేళ చూపించలేదు అనుకోండి, ప్రతిసారి నేను దీన్ని టైప్ చేయాలి కదా. యూజర్ ఫ్రెండ్లీ, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫాంట్ సైజెస్, ఫాంట్ స్టైల్స్, అలైన్మెంట్స్. మీరు అజ్యూమ్ చేయండి, ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ కలర్ ఉంది, అంతా బ్లాక్ కలర్ మీకు చూడటానికి అట్రాక్టివ్ ఉంటుందా? ఉండదు కదా. సో యూజర్ ఫ్రెండ్లీ చూస్తాము, ఫంక్షనాలిటీ చూస్తాము, క్వాలిటీ చూస్తాము. ఎంత తొందరగా రిజల్ట్. ఇప్పుడు కస్టమర్ అనేవాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి? వాడి ట్రాన్సాక్షన్ ఫాస్ట్ కావాలి. ఎంత ఫాస్ట్ కావాలంటే అంత ఫాస్ట్ కావాలి. వాడు ట్రాన్సాక్షన్ చేసి ఒక 2 seconds వెయిట్ చేస్తుంది అనుకోండి, దే ఫీల్ ఇట్ ఈస్ ఎన్ ఎక్కువ టైం లాగా ఫీల్ అవుతుంది. ఫోన్ పేలో 2 seconds పడుతుంది, గూగుల్ పేలో 1 second పట్టింది అంటే అక్కడే పోతుంది వాడు. యాక్చువల్గా వాడు తర్వాత చేసేది ఏమి ఉండదు, కానీ ట్రాన్సాక్షన్ ఫాస్ట్ కావాలి. తిరుగుతా ఉందనుకోండి, వాడు వెయిట్ చేస్తారా దానికోసం? అంటే ఎప్పుడు కస్టమర్ ఈ మార్కెట్ లో ఉన్న కాంపిటీషన్ లో ఒక కస్టమర్ మన అప్లికేషన్ యూజ్ చేయాలి అంటే అది క్వాలిటీ అయ్యి ఉండాలి. ఆ క్వాలిటీ అనేది ఎలా వస్తుందండి? ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ డెవలపర్ అండ్ టెస్ట్ ఇంజనీర్. నాకు అప్లికేషన్ యొక్క క్వాలిటీ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? 100% డెవలపర్ అండ్ టెస్ట్ ఇంజనీర్, అంతే కదా. ఎనీ డౌట్? ఎందుకు? అది ఫంక్షనాలిటీస్ రాసేది డెవలపర్, వాడు ఏదైనా మిస్టేక్ చేస్తే టెస్ట్ చేసేది టెస్ట్ ఇంజనీర్. వీళ్ళిద్దరేనండి. ఒకవేళ టెస్ట్ ఇంజనీర్ కరెక్ట్ టెస్ట్ చేయకపోయినా, డెవలపర్ ఫంక్షనాలిటీ కరెక్ట్ డెవలప్ చేయకపోయినా అప్లికేషన్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే అప్లికేషన్ క్వాలిటీ తగ్గిందో మార్కెట్ లో అప్లికేషన్ నిలబడదండి. నిలబడినప్పుడు అది వాడికి లాస్ వస్తుంది కదా. లాస్ వస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఇప్పుడు క్లోజ్ చేయాలి. మరి ఎవరైనా మార్కెట్ లో నిలబడాలని బిజినెస్ స్టార్ట్ చేస్తాడా, క్లోజ్ చేయాలని చేస్తాడా? నిలబడాలి. ఇప్పుడు ప్రతి అప్లికేషన్ ఏ ఊరు బిజినెస్ స్టార్ట్ చేసినా అందరికన్నా మన బిజినెస్ మంచిగా ఉండాలని అనుకుంటారు లేదండి, ఎవరైనా అంతే కదా.
టికెట్ బుకింగ్ ఉందండి, సినిమా టికెట్ బుక్ మై షో ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అందరూ ఏమంటారు, బుక్ మై షో అంటారు. ఎందుకు దానికి వెళ్తున్నారు, అది ఆ ఫేమస్ అయింది, అది అక్కడ క్వాలిటీ వర్క్ చేస్తుంది కాబట్టి అక్కడికి వెళ్తాం. మరి ఇంక టికెట్ బుకింగ్ ఆప్షన్స్ లేవా? నెంబర్ ఆఫ్ ఉన్నాయండి, ఒకటే కాదు, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మనకు తెలిసినవి కొన్ని, మనకు తెలియని చాలా ఉన్నాయి. ఓకే అండి. సో it is an application. This application developed by developer and tested by test engineer. There are 4 types of applications. Clear kada? Chalo. So now every application mainly we have a 2 parts. Front end part, listen carefully. Front end and back end part. How many parts అండి? ఫ్రంట్ ఎండ్ పార్ట్స్ అండ్ బ్యాక్. సార్ మేము టెస్ట్ ఇంజనీర్స్ కదా, మేము ఇది నేర్చుకోవాలా అవసరం లేదా? 100% నేర్చుకోవాలి. డెవలపర్ అయినా టెస్ట్ ఇంజనీర్ అయినా. ఎందుకు? డెవలపర్ డెవలప్ చేసిందే కదా టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేసేది. ఆ అప్లికేషన్ గురించి కరెక్ట్ చూడండి. మనం లాస్ట్ 2-3 డేస్ నుంచి డిస్కస్ చేస్తా ఉన్నాం, 3-4 డేస్ నుంచి క్లాసెస్ చెప్తా ఉన్నాం. ఇప్పటికి నేను జావా స్టార్ట్ చేశానా, టెస్టింగ్ స్టార్ట్ చేసినా? ఎందుకు చేయలేదు? అది చేయాలంటే ముందు ఇవన్నీ తెలియాలి మీకు. అర్థమైనా? ఏం తెలియకుండా డైరెక్ట్ మీకు జావా ప్రోగ్రామ్ చెప్పాను అనుకోండి, అసలు మీరు ఎప్పుడైనా మనం ఒక పని చేస్తున్నప్పుడు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవాలి కదండి. అవునా? ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు? వాళ్ళు చెప్తారు కదా బాబు మోహన్, ఎందుకు, ఏమిటి, ఎలా. 100% ఈ 3 క్వశ్చన్లకే మనకు ఆన్సర్ తెలిస్తేనే అది మనం సక్సెస్ చేయొచ్చు. లేకపోయింది అనుకోండి, మిడిల్లో పోయిన తర్వాత ఎడిపోతున్నావో తెలియదు. మనం ఒక ప్లేస్కి వెళ్ళాలంటే దాన్ని ఎలా పోవాలి, ఎప్పుడు పోవాలి, ఏం చేయాలని తెలియాలి కదా. మనకు ఒక క్లారిటీ ఉంటే తర్వాత ప్రాబ్లం లేకుండా, డౌట్ లేకుండా ఉండదు. మన క్లారిటీ లేదనుకోండి, మిడిల్లో పోయిన తర్వాత ఏమొస్తుంది, డౌట్ వస్తుంది, స్టక్ అయిపోతుంది. అదేనా? సో అసలు మీరు జావా ఎందుకు నేర్చుకుంటున్నారు, మీ రోల్ ఏంటి? ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు రియల్ టైమ్ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా డెవలపర్ టెస్ట్ ఇంజనీర్ ఇద్దరు కంబైన్డ్ వర్క్ చేయాలండి. నేను మీకు అందుకే ఆ షార్ట్ ఫిల్మ్ చూపించాను. ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ లో ఒక టెస్ట్ ఇంజనీర్ లేకుండా డెవలపర్ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారా? చేయలేడు. డెవలపర్ లేకుండా టెస్ట్ ఇంజనీర్ ఏమైనా చేస్తారా? చేయలేడు. డెవలపర్ అండ్ టెస్ట్ ఇంజనీర్ రియల్ టైంలో లైక్ వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ అండ్ హస్బెండ్ అండి. ఈ ప్రాజెక్ట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్, ఆర్కిటెక్ట్, వీళ్ళందరూ చుట్టాలు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన దాకే ఉంటారు వీళ్ళిద్దరు. వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ మనతో పాటు ఉంటారా? రెండో రోజు ఎవరిని పిలిచినా కూడా పలకడు. ఇంకా జీవితాంతం ఉండాల్సింది ఎవరు? వాళ్ళిద్దరే. అది కష్టమైనా వాళ్ళిద్దరే, హ్యాపీ అయినా వాళ్ళిద్దరే. అంతే కదా. ఇప్పుడు డెవలపర్, టెస్ట్ ఇంజనీర్. ఒక ప్రాజెక్ట్ సక్సెస్ గా అప్లికేషన్ నడుస్తుంది అనుకోండి, డెవలపర్ కి హ్యాపీ, టెస్ట్ ఇంజనీర్ కి హ్యాపీ. ఒక అప్లికేషన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, డెవలపర్ ప్రాబ్లమే, టెస్ట్ ఇంజనీర్ ప్రాబ్లం. అది హ్యాపీ అయినా వాళ్ళిద్దరే, సాడ్ అయినా వాళ్ళు. రియల్ టైం అండి. రియల్ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్. నార్మల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేస్తారు, ఇళ్లలో కొట్టుకుంటారు కదా, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ ఏం చేస్తారు, సరే ఎంత తిట్టినా కొట్టుకున్నా వాళ్ళు ఇంకా అది కామన్ థింగ్ కిందకి పోదు. డెవలపర్ టెస్ట్ ఇంజనీర్ అంతే. నిన్న వాడు అన్నాడు కదా, ఏమంటాను టెస్ట్ ఇంజనీర్, మీరు చేసిన ప్రాబ్లం కి మేము ఉండాలా? మిస్టేక్ మీరు చేశారు కదా, మరి మేము ఉండాలా? సాఫ్ట్వేర్ కంపెనీస్ లైక్ ఏ ఫ్యామిలీ. ఫ్యామిలీ అన్నప్పుడు మరి మన వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం సఫర్ అవుతామా లేదా? వాడికి వచ్చింది నాకు రాలేదు అనలేం కదా. ఇవాళ వాడికి వచ్చింది రేపు మనకు వస్తుంది. వాడికి వచ్చినప్పుడు మనం ఉంటే, మనకు వచ్చినప్పుడు వాడు. ఇవాళ వాడు డెవలపర్ వచ్చింది నేను ఎందుకు ఉంటా అంటే, రేపు ఆ మిస్టేక్ నువ్వు చేయవని రూల్ లేదు కదా. నువ్వు చేసినప్పుడు మరి వాడు రావాలి కదా. అదేనా? సో డెవలపర్, టెస్ట్ ఇంజనీర్ కోఆర్డినేట్ వర్క్. అందుకే నేను ఇక్కడ మీ ఇద్దరిని కంబైన్ చేస్తాను. ఇక్కడ ఈ క్లాస్ లో ఎవరున్నారు? డెవలపర్ విత్ టెస్ట్ ఇంజనీర్స్. అర్థమైనా? మిమ్మల్ని సపరేట్ చేశాను అనుకోండి, నేను ఇవన్నీ చెప్పను. డెవలపర్ చెప్తే టెస్ట్ ఇంజనీర్ చెప్తే. ఈ ప్రజెంట్ 4-5 క్లాసెస్ అన్ని కూడా కాంబినేషన్ వర్క్. మీరు రేపు ప్రాజెక్ట్ లోకి వెళ్ళినా కూడా వాడు, మీరు మన నౌకరీలో చూపించాం మీకు. నౌకరీలో వాడు ఏమంటాడు లాస్ట్ లో, యూ షుడ్ కోఆర్డినేట్ విత్ డెవలప్మెంట్ అండ్ అదర్ టీమ్స్. నువ్వు రిమైనింగ్ టీమ్స్ ఏం చేయాలండి? కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎందుకు? డెవలపర్ని అడగాలి కదా, నువ్వు అప్లికేషన్ లో ఏం రిక్వైర్మెంట్స్ డెవలప్ చేసినావు, ఏం చేసినావు అని చెప్పాలి. వాడు కూడా నీకు చెప్పాలి కదా. మనకి ఆ కోఆర్డినేషన్ లేనప్పుడు ఇది ఇండివిజువల్. సాఫ్ట్వేర్ అనేది ఇండివిజువల్ కాదండి, అందరూ పనిచేస్తేనే అప్లికేషన్ రిలీజ్కి వస్తుంది. ఏ ఒక్కడు చెప్పినా కూడా రాదు.
ఆల్ ఇన్ వన్ కాదు ఇది, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళే. ఇప్పుడు 1 to 5th క్లాస్ వరకు ఒకటే టీచర్ ఉంటాడు, తెలుగు ఇంగ్లీష్ హిందీ అన్ని ఆయనే చెప్తాడు, రోజు మొత్తం ఆయనే ఉంటాడు. అదే 6th క్లాస్కి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్కి ఒకళ్ళు ఉంటారు, ఎవరిది వాడే. హిందీ టీచర్ ఉంటే ఆ ఓన్లీ హిందీ గురించే మాట్లాడ, ఇంకేమైనా చెప్తుందామా. మ్యాథ్స్ టీచర్ ఉంటే మ్యాథ్సే. ఎవరి వర్క్ వాళ్ళు కరెక్ట్ గా చేస్తేనే వాడు నెక్స్ట్ క్లాస్కి పోతాడు. 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు, ఒకవేళ అందరు మంచిగా చెప్పారు, మ్యాథ్స్ సార్ మంచిగా చెప్పలేదు, వాడు పాస్ అవుతాడా. ఎవరి వర్క్ వాళ్ళు చేయాలి, అందరూ చేసినప్పుడే వాడు పాస్ అవుతాడు. ఇక్కడ కూడా అంతే, డెవలపర్ వర్క్ డెవలపర్, టెస్ట్ అందరూ. మరి ఇప్పుడు మనం అన్ని సబ్జెక్టులు చూసినప్పుడు ఎక్కువ క్రైటీరియా ఉన్నాయి చూస్తాం కదా. తెలుగు కాడికి వచ్చేసరికి ఏమంటాం, ఈజీగా పాస్ అవుతారులే అంటాం. హిందీ కాడికి వచ్చేసరికి అంతే, మ్యాథ్స్ ఫిజిక్స్ ఒక 2 3 ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం కదా. అలాగే ఒక సాఫ్ట్వేర్ లో డెవలపర్ టెస్ట్ ఇంజనీర్ మేజర్, డెవలపర్ టెస్ట్ ఇంజనీర్ అనే వాళ్ళు మేజర్ అండి. రిమైనింగ్ వాళ్ళు కూడా ఎవరి వరకు వాళ్ళు చేయాలి, బట్ ఎక్కువ టైం వర్క్ చేసేది ఎక్కువ ఉండేది ఎవరు సార్ అంటే వాళ్ళు డెవలపర్స్ అండ్ టెస్ట్ ఇంజనీర్స్. రిమైనింగ్ వాళ్ళు యాజ్ యూజువల్ గా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ ఉండడు, వాడు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తాడు, అనాలిసిస్ చేస్తాడు, క్లయింట్ ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే యాడ్ చేసుకుంటాడు, వాడి వరకు వాడే చేస్తాడు. ఆర్కిటెక్ట్ ఉన్నాడు, వాడు డిజైన్స్ గీస్తాడు, హై లెవెల్ డిజైన్ గీస్తాడు, లో లెవెల్ డిజైన్ గీస్తాడు, రిక్వైర్మెంట్ చేంజెస్ వచ్చినప్పుడు డిజైన్ లో మోడిఫికేషన్ చేస్తాడు, ఎవరి వరకు వాళ్ళే చేస్తాడు. డెలివరీ మేనేజర్ ఉంటాడు, వాడు అంతా అయిపోయిన తర్వాత క్లయింట్ కి రివ్యూ ఇస్తాడు, ప్రాజెక్ట్ డెలివరీ చేస్తాడు, తర్వాత ఏదైనా మెయింటెనెన్స్ ఉంటే మళ్ళీ వాడి దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తాడు, ఎవరి వరకు వాళ్ళే చేస్తారు. ఇక్కడ మనం ఎందుకు వీళ్ళిద్దరి గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే మన కోర్సు డెవలప్మెంట్ విత్ టెస్టింగ్ కాబట్టి. ఒకవేళ మనం ఆ కోర్స్ వచ్చినప్పుడు దాని గురించి ఇన్ డెప్త్ గా నేర్చుకుంటాం, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇవి. ఓకే అండి. సో ఎవరి అప్లికేషన్ మెయిన్లీ వీ హ్యావ్ ఎన్ హౌ మెనీ పార్ట్స్ అండి, ఫ్రంట్ ఎండ్ పార్ట్ అండ్ బ్యాక్ ఎండ్ పార్ట్. ఫ్రంట్ ఎండ్ పార్ట్ అండ్ బ్యాక్ ఎండ్. లిసన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అప్లికేషన్ అంటున్నాం కదా, వాట్ ఈస్ దిస్ వన్ అండి, అప్లికేషన్ కదా. మరి దిస్ అప్లికేషన్ హ్యావింగ్ 2 parts, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఎస్. సో వాట్ వీఆర్ సీన్ హియర్, మనం ఏదైతే చూస్తున్నామో ఈ చూసే పార్ట్ ఏమంటారంటే ఫ్రంట్ ఎండ్ పార్ట్ అంటారు. ఫ్రంట్ ఎండ్ పార్ట్ ని GUI పార్ట్ అంటారు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ UI, యూజర్ ఇంటర్ఫేస్ పార్ట్ అంటారు. GUI గ్రాఫికల్ యూజర్. ఎందుకు GUI అంటారు సార్ అంటే ఇందులో మనకి ఇమేజెస్ ఉంటాయండి, టెక్స్ట్ ఉంటది, యానిమేషన్స్ ఉంటాయి, గ్రాఫిక్స్ ఉంటాయి, ఆడియో ఉంటది, వీడియో కూడా ఉంటుంది, ఇంకా ఏమైనా చిన్నవి ఉంటే అడిషనల్ కూడా. అంటే సార్ ఒక పేజీలో ఇవన్నీ ఉండాలంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆర్ సమ్ క్వాలిటీ యాజ్ ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఆఫ్ అప్లికేషన్. అన్ని ఉన్నా అందులో కొన్ని ఉన్నా కూడా దాన్ని ఏమంటారు, ఫ్రంట్ ఎండ్ పార్ట్ అంటారు. ఇప్పుడు ఇది ఫ్రంట్ ఎండ్ పార్ట్ అనుకున్నాం కదా, ఇందులో ఇవన్నీ ఉన్నాయా సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది ఇమేజ్ కదా, యూ కెన్ యానిమేట్ ఆర్ గ్రాఫిక్ ఇట్ ఆల్సో. గ్రాఫిక్ చేయగలుగుతున్నాం కదా, యానిమేట్ చేయగలుగుతున్నాం కదా. ఇమేజ్ ఇదేంటంటే టెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ క్యాపిటల్ A to Z, స్మాల్ a to Z, 0 to 9 నెంబర్స్ డిజిట్స్ అండ్ స్పెషల్ సింబల్స్. ఈ కాంబినేషన్ లో ఏది రాసిన దాన్ని ఏమంటారు, టెక్స్ట్ అంటారు. ఇమేజ్ ఉంది, టెక్స్ట్ ఉంది, యానిమేషన్ గ్రాఫిక్స్ చేయగలుగుతున్నాం, ఆడియో ఆడియో విత్ వీడియో, ఆడియో విత్ వీడియో. సో దిస్ పేజ్ ఈస్ క్వాలిటీ యాజ్ ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఆఫ్ అప్లికేషన్. ఇప్పుడు ఇది చూడండి, మరి ఇది ఫ్రంట్ ఎండ్ ఏనా, ఇది ఫ్రంట్ ఎండ్ ఏనా కాదా. మరి ఇందులో వీడియో లేదు కదా, ఆడియో లేదు కదా, మరి ఫ్రంట్ ఎండ్ అనేది. సో కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆర్ సమ్ క్వాలిటీ యాజ్ ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఆఫ్ అప్లికేషన్. అన్ని పేజీల్లో అన్ని ఉండాలని రూల్ లేదు, కొన్నిట్లో ఓన్లీ ఇమేజెస్ ఉంటాయి, కొన్నిట్లో ఓన్లీ టెక్స్ట్ ఉంటాయి, కొన్నిట్లో ఓన్లీ వీడియో ఉంటుంది. ఇప్పుడు మనం ఒక సినిమా చూసినాం అనుకోండి, సినిమా అనేది GUI కదా, ఏముంటది అందులో, ఆడియో ఉంటది, వీడియో ఉంటది, టెక్స్ట్ కూడా ఉంటది కదా. వాడు పేర్లు వేస్తాడు, లేకపోతే సబ్ టైటిల్స్ వేస్తాడు, అప్పుడప్పుడు ఇమేజెస్ వేస్తుంటాడు. సో ఏదైనా మీరు నార్మల్ గా మల్టీమీడియా అంటారు కదా, మల్టీమీడియా అంటే ఇదే. ఓకేనా, చూడండి. సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ ఆల్ ఆర్ సమ్. సో హౌ we develop this part with the help of front end technologies.
with the help of front-end technologies. By using front-end technologies, we will develop a front-end part of application. ఏముంటాయి సార్ అంటే HTML ఉంటుందండి, CSS ఉంటుంది, జావా స్క్రిప్ట్ ఉంటుంది, jQuery ఉంటాయి, బూట్ స్ట్రాప్ ఉంటాయి. ఇక్కడ వరకు ఈ బేసిక్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఎవరు నేర్చుకోవాలి సార్ అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ నేర్చుకోవాలి. దీన్ని ఫ్రంట్ ఎండ్ పార్ట్ అంటారు. ఓకేనా సార్? మరి మేము టెస్టింగ్ కదా మేము నేర్చుకోవాలా సార్ అంటే, సో టెస్టింగ్ వాళ్ళు కూడా HTML CSS వరకు మీకు నాలెడ్జ్ ఉంటే ఇది ఆటోమేషన్ లో ఉపయోగపడుతుంది. ఆటోమేషన్ లో ఎక్కడ సార్ అంటే చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఇవి రెండు ఏంటండి, ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్, పాస్వర్డ్, లాగిన్ కదా, అవునా? ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ చేయడం పాసిబుల్ అవుతుందా లేదా? ఎలా? వ్యాలిడ్ ఫోన్ నెంబర్, వ్యాలిడ్ పాస్వర్డ్, వ్యాలిడ్ ఇన్వాలిడ్ డిఫరెంట్ మెథడ్స్ లో టెస్ట్ చేయొచ్చు కదండి. ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను. ఎలా ఎంటర్ చేశాండి? మాన్యువల్, ఆటోమేషన్? మాన్యువల్ కదా. అదే ఈ కాలంలో ఈ ఫోన్ నెంబర్ ని ఆటోమేట్ చేయాలంటే ఫస్ట్ ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. దానికోసం మనం దీన్ని HTML కోడ్ అంటారు. ఈ పార్ట్ని ఏమంటారు? HTML కోడ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, HTML ట్యాగ్, హెడర్ ట్యాగ్, బాడీ ట్యాగ్, డివిజన్ ట్యాగ్. మీకు సార్ స్టార్ట్ చేస్తుంది HTML ట్యాగ్స్, బాడీ ట్యాగ్, టైటిల్ ట్యాగ్, స్క్రోలింగ్ ట్యాగ్, ఇమేజ్ SRC ట్యాగ్, ఈ ట్యాగ్స్ అంటారు. ఈ పార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆటోమేట్ చేయాలంటే ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. ఈ టెక్స్ట్ బాక్స్ కి మనం రాసిన కోడ్ ఏదంటే ఈ కోడ్. ఈ కోడ్ ఎలా రాసిన మనం HTML ట్యాగ్స్, HTML CSS అంటారు. సో ఇది ఎలా వచ్చింది అనేది మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే ఇది ఆటోమేట్ చేయడం ఈజీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐడి ఉంటుంది, ఇంకా ప్లేస్ హోల్డర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, క్లాస్, ఇన్పుట్ అనేది ట్యాగ్. ఓకే అండి, ట్యాగ్ ఓపెన్ ఉంటుంది, క్లోజ్ ఉంటుంది. ఇవన్నీ మీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఇంకొంచెం ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ క్లియర్ కదా. నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాక్ ఎండ్ పార్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాక్. సో బ్యాక్ ఎండ్ పార్ట్ వీఆర్ డివైడ్ ఇంటూ టూ పార్ట్స్ అండి. వన్ ఈజ్ an coding part and the second one is database part. One is an coding part, second one is database part. Coding is completely an ఫంక్షనల్ పార్ట్. ఫంక్షనల్ అంటారు. ఇప్పుడు ఇక్కడ లాగిన్ బటన్ ఉంది కదా, ఇది ఫంక్షనాలిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫంక్షనాలిటీ సార్ అంటే, క్లిక్ చేస్తే అది బిహేవ్ చేస్తే దాని ఫంక్షనాలిటీ అంటారు. క్లిక్ చేసినప్పుడు అది ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేస్తే అది ఫంక్షనాలిటీ, చేయకపోతే ఫంక్షనాలిటీ కాదు. ఇప్పుడు చూడండి, ఇది ఫేస్బుక్ అనేది ఉంది కదా, నేను దీని మీద క్లిక్ చేస్తే ఏమైనా ఫంక్షనింగ్ చేస్తుందా? చేస్తుందా? ఇప్పుడు చూడండి, నేను లాగిన్ మీద క్లిక్ చేస్తే ఫంక్షనింగ్ చేస్తుందా లేదా? ఇవి ఫంక్షనాలిటీ. ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి సార్ ఇందులో అంటే, లాగిన్, ఫర్గెటన్ పాస్వర్డ్, క్రియేట్ న్యూ అకౌంట్, క్రియేట్. రిమైనింగ్ ఏది ఫంక్షనాలిటీ. ఇప్పుడు ఇది ఉంది, ఇది నార్మల్ టెక్స్ట్ అండి. మీరు టైప్ చేసినా దీని మీద డబుల్ క్లిక్ చేసినా ఇది వర్క్ కాదు. ఇలా ఈ ఫంక్షనాలిటీస్ కోసం మనం కోడ్ రాస్తాం. దీనికోసం ఫ్రంట్ ఎండ్ రాస్తాం. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎలా యాడ్ చేయొచ్చు మనం? ఫ్రంట్ ఎండ్ లో. ఈ ఫంక్షనాలిటీ మాత్రం బ్యాక్ ఎండ్ లో కోడ్ రాయాలి. అర్థమైందా? ఈ పేజ్ డిస్ప్లే అవడానికి ఫ్రంట్ ఎండ్ కోడ్ రాయాలి, ఇది ఫంక్షనింగ్ చేయడానికి బ్యాక్ ఎండ్ కోడ్ రాయాలి. ఇప్పుడు ఈ టెక్స్ట్ ప్రింట్ అవడానికి మనం జావా కోడ్ రాయాల్సిన అవసరం లేదు. HTML CSS చూడండి, అది చూపిస్తాయి ఎక్కడ వస్తుందని. కదా, ఫేస్బుక్ హెల్ప్స్ యూ కనెక్ట్ అండ్ షేర్ విత్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ మీరు డెవలపర్ అయితే ఏదైనా చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ చేంజ్ అవుతుంది. అర్థమైందా? ఇది చూడండి, ఇది లోగో కదా, ఆ లోగో కూడా ఉంటుంది చూడండి ఎక్కడ. ఈ ఫేస్బుక్ ప్లేస్ లో మీరు వేరే లోగో పట్టుకోవాలన్నా వేరే లోగో కూడా యాడ్. ఇదేంటి? ఇమేజే కదా. ఇవి ఫ్రంట్ ఎండ్, ఈ ఫంక్షనాలిటీ మాత్రం బ్యాక్ ఎండ్. ఈ ఫంక్షనింగ్ చేయటం కోసం మనం ఏం రాయాలంటే కోడ్ రాయాలి. ఎలా రాస్తారు సార్ ఈ కోడ్ అంటే, బై యూజింగ్ an ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ఫంక్షనాలిటీ కోడ్ రాయాలి. ఏముంటాయి సార్ అంటే, C లాంగ్వేజ్ ఉంటుందండి, C++ ఉంటుంది,
జావా ఉంటది, .NET ఉంటది, పైథాన్ ఉంటది, ఇంకా జావా స్క్రిప్ట్ ఉంటది. ఇంకా ఇంకా ఉంటాయండి, ఇంకా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇందులో మనం చూజ్ చేసుకుంది ఏంటండి? జావా. మనం చూజ్ చేసుకుంది అంటే జావా. సో జావా ఈజ్ యాన్, అందుకే చెప్తున్నాను, జావా ఈజ్ యాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. We are using this programming language to develop back end functional part of the application. ఈ జావా తోటి మనం ఎంటైర్ అప్లికేషన్ డెవలప్ చేయలేము, ఓన్లీ ఫంక్షనల్ పార్ట్ మాత్రమే డెవలప్ చేస్తాం. ఎందుకు? ఒక అప్లికేషన్ లో ఫంక్షనాలిటీయే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన బాడీలో హార్ట్ ఉందండి, ఫంక్షనింగ్ చేస్తుందా చేయదా? బ్రెయిన్ ఉంది, ఫంక్షనింగ్ చేస్తుందా చేయదా? సో ఆ ఫంక్షనింగ్ ఆగిపోతే, ఆ ఫంక్షనింగ్ కరెక్ట్ చేయకపోతే మనం కరెక్ట్ ఉండం కదా. సో ఫంక్షనాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఫేస్బుక్ లో ఈ సిఈ మిస్టేక్ ఉంది, FABOOK అని ఉంది. ఇది డిఫెక్ట్ అయినా కాదు. ఇప్పుడు ఈ కొంచెం లేకపోవటం వల్ల ఈ అప్లికేషన్ లో ఫంక్షనాలిటీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఉంటుందా ఉండదా? ఉండదు కదా. అదే ఒకవేళ ఈ లాగిన్ ఫంక్షనాలిటీ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చినా లాగిన్ అవుతుంది అనుకోండి, ఏమంటారు? ప్రాబ్లం డిఫెక్ట్ అయినా కాదు. సో డిఫెక్ట్ లో కూడా హై ప్రియారిటీ, లో ప్రియారిటీ డిఫెక్ట్స్ ఉంటాయి, హై సివియారిటీ, లో సివియారిటీ డిఫెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫాంట్ స్టైల్స్, ఫాంట్ కలర్స్, అలైన్మెంట్స్, ఇవన్నీ లో సివియారిటీ అండి. ఫంక్షనలే హై సివియారిటీ. అర్థమైందా? ఇప్పుడు ఫేస్బుక్ లోగో కరెక్ట్ గా ప్రింట్ కాలేదు, రివర్స్ లో పడింది, దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా ఈ అప్లికేషన్ కి? లాగిన్ పని చేయట్లేదు, అది ఎఫెక్ట్. ఓకేనా? సో వీఆర్ యూజింగ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు డెవలప్ బ్యాక్ ఎండ్ కోడింగ్ పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్. జావాలో మనకి 2 పార్ట్స్ ఉంటాయి అనుకున్నాం కదా, అదేంటండి? కోర్ జావా అండ్ అడ్వాన్స్డ్ జావా. డెవలపర్స్ అయితేనేమో 2 నేర్చుకోవాలండి, టెస్ట్ ఇంజనీర్ అయితే ఓన్లీ కోర్ జావా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద అనదర్ పార్ట్? డేటాబేస్. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ ఓకే, ఫంక్షనాలిటీ ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? డేటా. ఇప్పుడు మనం ఇక్కడ ల్యాప్టాప్ ఇన్ఫర్మేషన్ ని ఓపెన్ చేస్తే ల్యాప్టాప్స్ గురించి సెర్చ్ చేయంగానే వచ్చినాయా లేదా? ఎలా వచ్చినాయండి? ఈ ఇన్ఫర్మేషన్ ని మనం బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే వస్తుంది. ఏం చేయాలి? ఈ డేటాని స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు? ముందు మనం స్టోర్ చేసి పెట్టుకుంటేనే ఆ డేటా అనేది మనకి రిట్రీవ్ అవుతుంది. స్టోర్ చేసి పెట్టుకోకుండా రిట్రీవ్ అవుతుందా? అంటే అప్లికేషన్ కి ఫ్రంట్ ఎండ్ ఎంత ఇంపార్టెంట్, ఫంక్షనాలిటీ అంత ఇంపార్టెంట్, అంతే ఈక్వల్ గా డేటాబేస్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో డేటాబేస్ ఎందుకు యూజ్ చేస్తాము? టు స్టోర్ ద డేటా అండ్ వెన్ యూ వాంట్ రిట్రీవ్ ద డేటా. స్టోర్ చేసుకోవచ్చు, రిట్రీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలండి? బెస్ట్ ఎగ్జాంపుల్, మీ ఫోన్లో కాంటాక్ట్స్ ఉంటాయి కదా, మనం నార్మల్గా కొన్ని నెంబర్స్ ఉంటాయండి, స్కూల్లో RMP నెంబరు, లేకపోతే ఇంకెవరి నెంబరు, వాళ్ళ నెంబర్ సేవ్ చేసి పెట్టుకుంటాం. ఎందుకు? ఎప్పుడైనా అవసరం వస్తే యూజ్ చేసుకో. ఒకవేళ మీ ఫోన్లో ఆ నెంబర్ లేదనుకోండి, మీకు అవసరం వచ్చినప్పుడు వస్తుందా? అంటే మనం అవసరం వచ్చినప్పుడు దాన్ని రిట్రీవ్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? దాన్ని స్టోర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ల్యాప్టాప్స్ ఇన్ఫర్మేషన్ అంతా వాడు స్టోర్ చేసి పెట్టింది కాబట్టి మనకు కావాల్సినప్పుడు రిట్రీవ్. ఇప్పుడు మీరు అమెజాన్ లోకి పోయి బిర్యానీ ఆర్డర్ చేయగలుగుతావా? ఎందుకు చేయలేము? ఆ ఇన్ఫర్మేషన్ ఆ డేటాబేస్ లో ఉండదు కాబట్టి. అంతే కదా. సినిమా టికెట్స్ అమెజాన్ లో బుక్ చేయలేస్తామా? ఎందుకు? ఆ ఇన్ఫర్మేషన్ దాంట్లో. మరి ఫ్యూచర్ లో అమెజాన్ టికెట్ బుకింగ్ స్టార్ట్ చేయలేదా? చేస్తే ఏం చేయాలి? ఆ ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ డేటాబేస్ ని మనం SQL యూజ్ చేసి చేస్తాం. SQL స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా? అంటే ఒక అప్లికేషన్ లో మనకి 3 మేజర్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్ పార్ట్, ఇంకోటి కోడింగ్ పార్ట్, ఇంకోటి డేటాబేస్ పార్ట్. అర్థమైందా? సో ఈ 3 పార్ట్స్ ని కంబైన్ చేస్తే వచ్చేదే మనకి ఒక అప్లికేషన్. ఆ అప్లికేషన్ లో
యాజ్ ఏ ఎండ్ యూజర్ మనం ఓన్లీ ఫ్రంట్ ఎండ్ పార్ట్ మాత్రమే చూడగలుగుతాం, బ్యాక్ ఎండ్ పార్ట్ చూడలేదు. బట్ ఇట్ ఈస్ వర్కింగ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నా ల్యాప్టాప్ లో ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేస్తానంటే నేను ఎండ్ యూజర్ కదండి, కస్టమర్ కదా, నాకేం కనిపిస్తుంది చూడండి, స్క్రీన్ కనిపిస్తుంది, కీబోర్డ్ కనిపిస్తుంది, ఈ పార్ట్స్ అని. ఇప్పుడు దీని ఇంటర్నల్ గా ఇంకేమైనా పార్ట్స్ ఉంటాయా ఉండవా? అవి వర్క్ చేస్తున్నాయా లేదా? మరి నాకు ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు కనిపించట్లేదు? యాజ్ ఏ ఎండ్ యూజర్ నో నీడ్, నీకు అవసరం లేదయి, అవి వాటి పని అవి చేసుకుంటూ పోతాడు. మనకి కారు ఉందండి, కారులో మనకి కొన్ని పార్ట్సే కనపడతాయి, ఇంజిన్ కనపడుతుందా? కనపడదు కదా, ఎందుకు? దాంతో మనకు అవసరం లేదు, అది దాని పని అది చేసుకుంటూ పోతా ఉంటది. అంటే ఎండ్ యూజర్ కి ఏ పార్ట్స్ అయితే అవసరమో వాటిని విజువల్ పెట్టి రిమైనింగ్ వాటిని ఏం చేస్తాడు? హైడ్ చేస్తాడు. హైడ్ బట్ వర్కింగ్. ఇప్పుడు టీవీలో మనకి స్క్రీన్ కనిపిస్తుంది, మరి దాని వెనక లేదా? మీరు ఒకసారి దాని డెప్ప తీసి చూడండి, లోపల ఏవో ఉంటాయి. ఇప్పుడు అవన్నీ మీకు కనిపిస్తున్నాయి అనుకోండి, మీ కాన్సన్ట్రేషన్ దేని మీద పోతుంది? వాటి మీద పోతుంది. అవి మనకు అవసరం లేదు కదా, అవసరం లేని వాటిని హైడ్ చేసి అవసరం ఉన్న వాటిని మాత్రమే విజిబుల్లో ఇస్తుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ లో కూడా మనకు అవసరం ఉన్న పార్ట్స్ మాత్రమే డిస్ప్లే చేసి రిమైనింగ్ ఎక్కడ ఉంటాయి? బ్యాక్ ఎండ్ లో ఉంటాయి. మరి అవి వర్క్ చేస్తే చేయవా? ఇప్పుడు చూడండి, నేను దీని మీద క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుందా లేదా? అదే ఫంక్షనాలిటీ, అదే కోడింగ్. ఓకేనా? అంటే ఫ్రంట్ ఎండ్, కోడింగ్, డేటాబేస్, 3 పార్ట్స్ వెరీ వెరీ. ఈ 3 పార్ట్స్ కంబైన్ చేస్తే మనకి అప్లికేషన్ వస్తుంది. ఈ 3 పార్ట్స్ ని డెవలప్ చేయడానికి 3 డెవలపర్స్ ఉంటారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్, జావా డెవలపర్, డేటాబేస్ డెవలపర్. ఈ 3 పార్ట్స్ ని ఎవరు డెవలప్ చేస్తారు సార్ అంటే సపరేట్ ఉంటారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జావా, ఎందుకంటే మనం జావా, అదే ఒకవేళ పైథాన్ యూజ్ చేస్తే పైథాన్ డెవలపర్. డేటాబేస్ డెవలపర్. ఈ 3 డెవలపర్స్ ని కలిపే ఫుల్ స్టాక్ డెవలపర్ అండి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీలు సపరేట్ గా రిక్రూట్ చేసుకునేవాళ్ళు. ఫ్రంట్ ఎండ్ నీకు కోడింగ్, నీకు డేటాబేస్. మార్కెట్ ఇప్పుడు ఏమైంది? చేంజ్ అయింది. ఒకడికి అన్ని రావాలి. నేను ఫ్రంట్ ఎండ్ కావాలంటే ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసుకుంటా, జావా కావాలంటే జావా యూజ్ చేస్తా, డేటాబేస్ కావాలంటే నాకు ముగ్గురు. మన స్టూడెంట్ ఒక అబ్బాయి నిన్న ఈవినింగ్ వచ్చింది నా దగ్గరికి, మన దగ్గరే ఫుల్ స్టాక్ నేర్చుకున్నాడు. ఇక్కడ ఫోరం మాల్ ఉంది కదా, ఫోరం తెలుసా? మంజీరా మాల్, ఫోరం మాల్, లూలు మాల్ ఉందా? లూలు మాల్ పక్కన ఉంటది అనమాట ఫోరం మాల్ అని. ఫోరం మాల్ కదా, మంజీరా ట్రినిటీ మాల్ అని. అందులో పైన స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్. మీకు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళండి, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది, లూలు మాల్ ఐడియా ఉంది కదా, దాని పక్కనే మంజీరా ట్రినిటీ మాల్ అని. అందులో స్టార్ట్అప్ లో వచ్చింది. వాడు ఫుల్ స్టాక్ నేర్చుకొని పోయిండు. ఇప్పుడు వాడు దేంట్లో వర్క్ చేస్తుందంటే ఫ్రంట్ ఎండ్ లో రియాక్ట్ జేఎస్ మీద వర్క్ చేస్తున్నాడు. అంటే ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ లో మిమ్మల్ని ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకుంటాం. ఇంటర్వ్యూ మాత్రం ఫుల్ స్టాక్. ఓకేనా? సో ఇలా ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది మనం పర్ఫామ్ చేయగలుగుతాం. ఈ అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని టెస్టింగ్ పంపిస్తే అప్పుడు టెస్టింగ్ మీరు టెస్ట్ చేస్తారు. ఓకేనా? సో మీరు ఈ 3 పార్ట్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు ఫుల్ స్టాక్ వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? ఇది జావా కదా, ఈ సెషన్ ఏంటండి? కోర్ జావా అంటే జావా. నెక్స్ట్ ఇంకో సెషన్ ఏమొస్తుంది మీకు? ఫ్రంట్ ఎండ్. దాని తర్వాత డేటాబేస్. ఓకేనా? Respect of your space, good. Network application ని 3 భాగాలుగా చెప్పొచ్చు. Front end, back end, and database. ఈ కారణం మీకు పైకి కనిపించేవంతా ఫ్రంట్ ఎండ్ అంటే దాని డిజైన్, కలర్ ఇవన్నీ. వెబ్ అప్లికేషన్ లో దాన్ని డిజైన్ చేయడానికి HTML, JavaScript, CSS అండ్ లేటెస్ట్ గా AngularJS కూడా యూజ్ చేస్తున్నాం. సో కార్ దేని వల్ల నడుస్తుంది?
పెట్రోల్ అయినా డీజిల్ అయినా వేసేది ఇంజిన్ కోసం, అంటే ఇంజిన్ వల్ల కార్ నడుస్తుంది. బ్యాక్ ఎండ్ ఇది మనం జావా, సి షార్ప్, C++, ఇప్పుడు ఎక్కువగా పైథాన్ లాంటి వాటితో డెవలప్ చేస్తున్నాం. సో ఫైనల్ గా డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ పెట్రోల్. బండి పెట్రోల్ లేకుండా ఎలా నడవదు, ఏ అప్లికేషన్ కైనా డేటా లేకుండా పెద్ద యూస్ ఉండదు. అది మనం ఆరికల్, SQL యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. ఓకే ఓకే, బట్ డోంట్ రైట్ దిస్ ఇన్ ద ఎగ్జామ్స్. మీకు అర్థం కావడం కోసం చెప్పాను. అందరికీ నేను తెలుసు కదా, irrespective of your streams. గుడ్. ప్రతి వెబ్ అప్లికేషన్ ని 3 భాగాలుగా చెప్పొచ్చు: ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. ఈ కారణం మీకు బయట కనిపించేవంతా ఫ్రంట్ ఎండ్, అంటే దాని డిజైన్, కలర్ ఇవన్నీ. వెబ్ అప్లికేషన్ లో దాన్ని డిజైన్ చేయడానికి HTML, JavaScript, CSS అండ్ లేటెస్ట్ గా AngularJS కూడా యూజ్ చేస్తున్నాం. సో కార్ దేని వల్ల నడుస్తుంది? పెట్రోల్ అయినా డీజిల్ అయినా వేసేది ఇంజిన్ కోసం, అంటే ఇంజిన్ వల్ల కార్ నడుస్తుంది. బ్యాక్ ఎండ్ ఇది మనం జావా, సి షార్ప్, C++, ఇప్పుడు ఎక్కువగా పైథాన్ లాంటి వాటితో డెవలప్ చేస్తున్నాం. సో ఫైనల్ గా డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ పెట్రోల్. బండి పెట్రోల్ లేకుండా ఎలా నడవదు, ఏ అప్లికేషన్ కైనా డేటా లేకుండా పెద్ద యూస్ ఉండదు. అది మనం ఆరికల్, SQL యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. ఓకే ఓకే, బట్ డోంట్ రైట్ దిస్ ఇన్ ద ఎగ్జామ్స్. మీకు అర్థం కావడం కోసం చెప్పాను. ఓకే, నేను కూడా మీకు అర్థం కావడం కోసం చెప్పాను. Guys, recently issue ఏంటి అంటే while we are taking the interview for candidates, basic గా మేము ఏమంటామంటే వాట్ ఈస్ యువర్ డొమైన్ అన్నది, అంటే అతని డొమైన్ ఏంటి అని అడుగుతాం. సో వాళ్ళు చెప్పి అసలు ఎలా ఉంటుంది మార్కెట్ బేసిక్ గా డొమైన్ అంటే డిఫరెంట్, టెక్నాలజీ అంటే డిఫరెంట్. సో బేసిక్ గా డొమైన్ అంటే ఏంటి అంటే అది ఎలాంటి కైండ్ ఆఫ్ మనకి డొమైన్స్ అంటే ఏమేమి ఉంటాయి? బేసిక్ గా బ్యాంకింగ్ డొమైన్ ఉంటుంది, రిటైల్ డొమైన్ ఉంటుంది, హెల్త్ కేర్ డొమైన్ ఉంటుంది, టెలికామ్ డొమైన్ ఉంటుంది, ఇన్సూరెన్స్ డొమైన్ ఉంటుంది. ఇప్పుడు డొమైన్స్ అంటే ఇవి మనం చెప్పాల్సిన ఆన్సర్. బట్ అది తెలియక చాలా మంది ఏం చెప్తారంటే టెక్నాలజీ, వాళ్ళు వచ్చేసి టెక్నాలజీ చెప్తున్నారు, అంటే జావా కానీ ఆర్కిల్ కానీ ఇలాంటి చెప్తారు. సో ఇలా మీరు చెప్పేటప్పుడు మీరు మీ అంతటా మేము ఫేక్ అని చెప్పి మీరే చెప్తున్నారు ఇంటర్వ్యూస్. సో డోంట్ డూ దిస్ మిస్టేక్. అర్థమవుతుందమ్మా? చూడండి, ఇప్పుడు మనకి అమెజాన్ అప్లికేషన్ ఉందనుకో, ఇది అమెజాన్ అని. ఇది ఏ డొమైన్ ఆఫ్ అప్లికేషన్? ఏ డొమైన్ అండి? ఈ కామర్స్ డొమైన్ అంటారు. ఈ కామర్స్ డొమైన్ అంటారు, లేకపోతే సేల్స్ డొమైన్ అంటారు. ఈ డొమైన్ లో అమెజాన్ అనేది ఒక అప్లికేషన్ నేమ్. అమెజాన్ అంటే అప్లికేషన్ యొక్క నేమ్. ఇన్సూరెన్స్ డొమైన్ ఉంటుంది, బ్యాంకింగ్ డొమైన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ డొమైన్ ఉంటుంది, హెల్త్ కేర్ డొమైన్ ఉంటుంది. అదే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్ అంటే ఏంటంటే ఆ వర్క్ యొక్క నేచర్ అన్నమాట. దెన్ ఫుడ్ డెలివరీ డొమైన్ ఉంటుంది, బుకింగ్ డొమైన్, టికెట్ బుకింగ్ డొమైన్స్ ఉంటాయి. ఇలా ప్రతిదీ డొమైన్ అంటే ఒక వర్క్ ని, దానికోసం మనకి సపరేట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది. ఇవి రెండు ఏంటండి? అమెజాన్ నేమ్, ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ నేమ్ అని. ఇవి ఏ అప్లికేషన్స్? ఈ కామర్స్ అప్లికేషన్స్. ఈ కామర్స్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ కామర్స్. ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే ఏంటి? సెల్లింగ్, బయింగ్ ఆన్లైన్ లో చేయడాన్ని ఈ కామర్స్ అంటారు. కొనటం, అమ్మటం ఆన్లైన్ లో చేయడాన్ని ఈ కామర్స్ అంటారు. ఓకేనా? ఈ అప్లికేషన్ ఎలా డెవలప్ చేస్తారు సార్ అంటే బై యూజింగ్ డిఫరెంట్ టెక్నాలజీస్. ఈ టెక్నాలజీస్ లో ఇప్పుడు మనం చెప్పినాం కదా, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ వేరు, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ వేరు. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ వేరు, బ్యాక్ ఎండ్. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎలా డెవలప్ చేశారంటే ఏ టెక్నాలజీ యూజ్ చేశారంటే
మీరు అడగాల్సిన ఇమీడియట్ క్వశ్చన్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ, లేకపోతే అన్నీ చెప్పాలి మీరు. ఇప్పుడు ఇది ఎలా డెవలప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ HTML, CSS, JavaScript, jQuery, Bootstrap, React.js, AngularJS, Node.js. మేడం గారు చెప్పింది కదా ఫ్రంట్ ఎండ్. కోడింగ్ ఫంక్షనాలిటీ జావా, పైథాన్, .NET, C++. డేటాబేస్ వరాకిల్, MySQL, PLSQL, ఇవి డేటాబేస్. ఓకేనా? ఈ అప్లికేషన్ గురించి చెప్పుకుంటే ఇలా చెప్పాలి మనం. టెక్నాలజీస్ వేరు, డొమైన్ వేరు, అప్లికేషన్ టైటిల్ వేరు. ఈ అప్లికేషన్ నేచర్ ఏంటి? సెల్లింగ్ అండ్ బయింగ్. ఈ అప్లికేషన్ నేచర్ ఏంటంటే అమ్మటం, కొనటం. ఇప్పుడు చెప్పండి, ర్యాపిడ్ అప్లికేషన్ ఉందా? ర్యాపిడ్ అప్లికేషన్, అమెజాన్ రెండు సేమేనా? ర్యాపిడ్ అప్లికేషన్ నేచర్ ఏంటంటే బైక్ బుక్ చేసుకుంటే డ్రాప్ చేస్తారు. వస్తువు కొనటం, బైక్ బుక్ చేసుకుని డ్రాప్ చేయటం రెండు సేమేనా? జొమాటో ఉంది. ఇప్పుడు జొమాటో, అమెజాన్, ర్యాపిడ్ మూడు ఒకటేనా? జొమాటో నేచర్ ఏంటి? ఫుడ్ ఆర్డర్ చేస్తే ఫుడ్ డెలివరీ చేయాలి. ఫుడ్ అనేది అది తినడానికి సంబంధించి. SBI ఉంది. ఇప్పుడు SBI ఇవన్నీ ఒకటేనా? SBI నేచర్ ఏంటి? బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. ఫోన్పే ఉంది. ఫోన్పే డిఫరెంట్ ట్రాన్సాక్షన్. బుక్ మై షో ఉంది, అది డిఫరెంట్. దేని నేచర్ దాందే. ఇప్పుడు ఆల్ ఇన్ వన్ చేస్తే అమెజాన్ లో అన్ని చేసుకోవచ్చు కదండి. అమెజాన్ లో ల్యాప్టాప్ కొనవచ్చు, అమెజాన్ లో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు, అమెజాన్ లో బైక్ బుక్ చేసుకోవచ్చు, అమెజాన్ లో పేమెంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అమెజాన్ లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. మరి అన్ని చేసుకుంటే అమెజాన్ సరిపోతుంది కదా. మరి ఇవన్నీ ఎందుకు? అవునా కదా. ఇప్పుడు మీ ఫోన్ లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా. మెసేజ్ పెట్టాలనగానే ఏం చేస్తారు మీరు? వాట్సాప్ చేస్తారు. అమౌంట్ పంపించాలనగానే ఫోన్ పే చేస్తారు. ఎందుకంటే ఏ అప్లికేషన్ నేచర్ అప్లికేషన్ దే. అదేనా? అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ టూల్ అండి. మాన్యువల్ ఆటోమేషన్ అంటాం కదా మనం. హ్యూమన్ టూల్. ఇప్పుడు మన ఇంట్లో ఒక పర్సన్ ఉన్నారండి, మన అమ్మో మన ఎవరో ఉన్నారు, మా వైఫ్ ఎవరో ఉన్నారు. ఈ పర్సన్ ఇంట్లో ఉన్న అన్ని పనులు చేస్తారా చేయరా? ఏం చేస్తారండి? పిండి రుబ్బుతుంది, గిన్నెలు కడుగుతుంది, బట్టలు ఉతుకుతుంది, అన్నం కూర వండుతుంది, అన్నీ చేస్తుంది కదా. ఒకే హ్యూమన్ బీయింగ్, ఒకే పర్సన్ అన్ని పనులు చేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఒక టూలు అన్ని పనులు చేసేది చెప్పండి, చేస్తుందా? మిక్సీ ఉంది, మిక్సీతో బట్టలు ఉతుకుతారా? మిక్సీతో పప్పు వండుతారా? మిక్సీ అనేది అది ఒక టూల్, అది ఒకటే వర్క్ చేస్తుంది. ఏ వర్క్ చేస్తుందండి? గ్రైండ్ చేస్తుంది. వాషింగ్ మిషన్ ఉంది, వాషింగ్ మిషన్ టూలే కదా. దాంతో పిండి రుబ్బుతారా? ఏం చేస్తుంది వాషింగ్ మిషన్? ఒకటే పని చేస్తుంది, ఒకే పని చేస్తుంది. టూల్స్ కెనాట్ పర్ఫార్మ్ ఇన్ మల్టిపుల్ యాక్షన్స్, మల్టిపుల్ వర్క్స్ చేయలేవు. అది ఒకటే పని, ఆ పని కోసమే అది. ఆ పని అవసరం ఉంటేనే దాన్ని యూజ్ చేస్తాం, లేకపోతే అది అవసరం లేదు. నువ్వు బట్టలు ఉతకాలన్నప్పుడే వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళాలి, అంతే కదా. నువ్వు అమౌంట్ పంపించాలన్నప్పుడే ఫోన్ పే దగ్గరికి పోవాలి. రీల్స్ చూడాలంటే ఫోన్ పేలో చూస్తావా? నువ్వు దేనికి పోతావు? ఇన్స్టాగ్రామ్కి పోతున్నావు కదా. అంటే ఏ అప్లికేషన్ నేచర్ ఆ అప్లికేషనే వర్క్ చేస్తుంది, వేరే వర్క్స్ పర్ఫామ్ చేయలేవు అవి. అందుకే మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. ఇంకోటి ఏంటంటే, ఒక అప్లికేషన్ వన్స్ లైవ్ లోకి వచ్చిన తర్వాత, లైవ్ లోకి రావటం అంటే రియల్ టైం మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత, అది రియల్ టైంలో ఉన్నన్ని రోజులు దాన్ని మెయింటెనెన్స్ చేస్తూనే ఉండాలి. మెయింటెనెన్స్ లో ఏం చేయాలండి? న్యూ ఎన్హాన్స్మెంట్స్ యాడ్ చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సాల్వ్ చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఒక్కసారి ఒక అప్లికేషన్ లైవ్ లోకి వచ్చిందంటే మినిమం 10 మెంబర్స్ ఎవ్రీడే ఆ అప్లికేషన్ లో వర్క్ చేస్తూనే ఉండాలి. వాట్సాప్ ఉందండి, ఫస్ట్ వాట్సాప్ రిలీజ్ చేసినప్పుడు ఏ పర్పస్ అండి? ఓన్లీ మెసేజెస్, ఓన్లీ మెసేజెస్. నో ఎమోజీస్, నో ఇమేజెస్, నో ఆడియో, నో వీడియో, ఏం ఫార్వర్డ్ చేయలేదు, ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. దాని తర్వాత ఇమేజెస్ యాడ్ చేసిండు, ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్, ఎమోజెస్, తర్వాత వాట్సాప్ స్టేటస్ యాడ్ చేసింది.
తర్వాత ఆడియో కాల్స్ యాడ్ చేసిండు, తర్వాత వీడియో కాల్స్ యాడ్ చేసిండు, ఈ మధ్య కాలంలో పేమెంట్స్ యాడ్ చేసిండు. మరి వీటన్నిటిని ఏమంటారు? ఎన్హాన్స్మెంట్స్. ఆ అప్లికేషన్ లైవ్ లో ఉండాలి, మిగిలిన వాటిని కన్నా ముందు పోవాలంటే దాని మీద ఏం చేయాలి? ఏదో ఒక మోడిఫికేషన్ చేస్తూనే ఉండాలి. మరి ఇన్ని మోడిఫికేషన్స్ వచ్చినాయి అంటే డెవలపర్స్ వర్క్ చేస్తున్నట్టే కదా. మరి డెవలపర్ ఉంటే అట్ ద సేమ్ టైం ఎవరు ఉండాలి? గుర్తుపెట్టుకోండి, డెవలప్మెంట్ అంటారు, టెస్టింగ్ అనరు. డెవలపర్. ఎందుకంటే డెవలపర్ ఉంటే ఆటోమేటిక్ ఎవరు ఉంటారు? టెస్ట్ ఇంజనీర్ ఉంటాడు. వాళ్ళని మీరు సపరేట్ గా మీ టెస్ట్ ఇంజనీర్ ఉన్నారని అడగాల్సిన అవసరం లేదు. అది కామన్ కంటిన్యూషన్ థింగ్ అనమాట. ఎందుకంటే డెవలప్మెంట్ తర్వాత మ్యాండేటరీ థింగ్ టెస్టింగ్. నేను అందుకే చూసిన మన దానిలో డెవలపర్ కోడ్ స్టేజ్ లో రిలీజ్ చేస్తాడు, కానీ దాన్ని టెస్ట్ చేయాల్సింది ఎవరు? టెస్ట్ ఇంజనీర్స్. అంటే ఒక అప్లికేషన్ న్యూ డెవలప్మెంట్ అయినా, ప్రాబ్లమ్ సాల్వింగ్ అయినా, ఎన్హాన్స్మెంట్స్ అయినా ఎవరు ఉండాలి? డెవలపర్, టెస్ట్ ఇంజనీర్ ఇద్దరు కంపల్సరీగా ఉండాలి. కాకపోతే రియల్ టైంలో ఎక్కువ డెవలపర్ని మెన్షన్ చేస్తారు, అప్లికేషన్ డెవలప్మెంట్ అంటారు. సో ఆ డెవలప్మెంట్ అంటే ఆటోమేటిక్గా టెస్టింగ్ అనేది కంటిన్యూషన్ థింగ్. ఆపర్చునిటీస్ డెవలపర్కి టెస్ట్ ఇంజనీర్కి ఈక్వల్ ఉంటాయి, కానీ ప్యాకేజ్ వచ్చే టైంకి డెవలపర్స్కి ఎక్కువ ఉంటాయి, టెస్ట్ ఇంజనీర్స్కి లిటిల్ బిట్ తక్కువ ఉంటాయి. వర్క్ వచ్చే టైంకి డెవలపర్కి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, టెస్ట్ ఇంజనీర్కి తక్కువ ప్రెషర్ ఉంటుంది. డెవలపర్లో కూడా ఫ్రంట్ ఎండ్ తక్కువే ఉంటుంది, డేటాబేస్ తక్కువే ఉంటుంది, ఓన్లీ ఫంక్షనాలిటీకి ఎక్కువ వర్క్ ఉంటుంది. వాడు నేను చూసారా, వాడు షన్నుగాడు ఎంత ఫీల్ అవుతుండు, వాడికి ఆ ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తుండు? వాడు పంపించిన దాన్ని టెస్ట్ చేస్తుండు, పాస్ ఆఫ్ ఫెయిల్ చెప్తుండు. వాడు ఏం చేస్తాడు? అసలు ఆ ప్రాబ్లం ఎక్కడుంది, అది ఎక్కడ రెక్టిఫై చేస్తున్నా, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది రెక్టిఫై చేసుకోవాలి కదండి. అదే సో డెవలపర్ కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, టెస్టింగ్ కి కొంచెం తక్కువ ప్రెషర్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకునే సాలరీస్ ప్యాకేజ్ కూడా ఉంది. బట్ ఆపర్చునిటీస్ మాత్రం 100% బోత్ ఆర్ సేమ్. 5 years అండి. బిఫోర్ కరోనా అనుకోండి, బిఫోర్ కరోనా కన్నా ముందు ఒక కంపెనీలో డెవలపరే టెస్టింగ్ చేసుకునేవాడు, డెవలపరే టెస్టింగ్ చేసి రిలీజ్ చేసేవాడు. ఇప్పుడు నేను డెవలపర్ నండి, నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేశాను, తర్వాత నన్ను టెస్ట్ చేయమన్నారు అనుకో, ఏమంటా నేను? అది నేనే డెవలప్ చేశాను, నేను చేసిన దాంట్లో మిస్టేక్స్ ఉండవు అంటామా? మనం మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నప్పుడు టీచర్ హోంవర్క్ ఇస్తుంది, కొన్నిసార్లు టీచర్ కరెక్షన్ చేస్తుంది, కొన్నిసార్లు ఏముంటది? అరే ఎక్స్చేంజ్ చేసుకుంటారా అంటది, నీ బుక్ వాడికి, వాడి బుక్ నీకి అంట. కొన్నిసార్లు ఏమంటది? అరే ఎవరి బుక్ వాళ్ళే కరెక్షన్ చేసుకోరు. ఇప్పుడు నా బుక్ నన్ను కరెక్షన్ చేసుకోమన్నది అనుకోండి, నేనేం చేస్తా? అన్ని పేజీలు మళ్ళీ ఎత్తుకుతానా? ఎందుకు? రాసింది నేనే కదా. ఇమ్మీడియట్ కిందకి పోయి డైరెక్ట్ సంతకం పెట్టాను. ఎందుకు? ఆ పని చేసింది నేనే కదా, నా మీద నాకు నమ్మకం. అదే బుక్ ఎక్స్చేంజ్ చేసుకోండి అన్నప్పుడు, పక్కోడు బుక్ నీకు వచ్చినప్పుడు నువ్వు అట్టే డైరెక్ట్ సంతకం పెడతావా? ఏం చేస్తావు? లైన్ ఏది కొంచెం కొమ్ము ఎక్కువ ఉండాలి, కొమ్ము తక్కువ ఉందని క్రాస్ చేస్తాం. మనం ఎట చేస్తున్నాం? పక్కోడు మన బుక్ని అంతే చేస్తారు కదా వాడు. అంటే పక్కోడి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ మన మీద ఉండదు, అది హ్యూమన్ నేచర్. అంతే కదండి. మన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే నేను ఆల్వేస్ కరెక్ట్ అంటాం, పక్కోడు అంటే వాడు ఆల్వేస్ రాంగ్ అంట. ఆ డెవలపర్ వాడి వర్క్ టెస్ట్ చేసుకునేటప్పుడు వాడు డిఫెక్ట్స్ ని ఐడెంటిఫై చేయలేకపోతాడు. ఆ అప్లికేషన్ రిలీజ్ చేసిన తర్వాత రియల్ టైంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం కోసం కొత్తగా, అంటే అంతకుముందు కూడా టెస్టింగ్ ఉంది, బట్ ఇంత లేదు. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ షుడ్ మెయింటైన్ యాన్ టెస్టింగ్ డిపార్ట్మెంట్. క్లయింట్ ఫస్ట్ అడిగేది టెస్టింగ్. మీకు టెస్టింగ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు? ఒకవేళ టెస్టింగ్ స్ట్రాంగ్ గా లేకపోతే వాడు ప్రాజెక్ట్ తీయటానికి కూడా రెడీ. మీరు ప్రాజెక్ట్ తీయటానికన్నా ముందు టీమ్స్ చూపించాలండి, ఇదిగో మా దగ్గర ఇంతమంది డెవలపర్స్ ఉన్నారు, ఇంతమంది టెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారు, వీళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ లో ఉన్నారు, వీళ్ళకి టెక్నాలజీస్ వస్తుంది అని. మిమ్మల్ని క్లయింట్ రౌండ్ అంటారు, విన్నారు ఎప్పుడైనా? జాబ్ వచ్చిన తర్వాత క్లయింట్ రౌండ్ ఉంది, క్లయింట్ రౌండ్ రేపు ఉన్నారు. క్లయింట్ అంటే ఎవరు? ఆ ప్రాజెక్ట్ ఇచ్చినవాడే. వాడు పెద్దగా ఏం అడగడు, అసలు ఈ రియల్ గా ఎంప్లాయీస్ ని మెయింటైన్ చేస్తాడు. మిమ్మల్ని ఏం అడుగుతాడు? మీరు ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేశారు, మీకు ఏ టెక్నాలజీస్ వచ్చు, ఆ టెక్నాలజీలో మీరు ఏ అప్లికేషన్ డెవలప్ చేశారని క్వశ్చన్స్ అడుగుతుంటాడు క్లయింట్. ఎందుకు అడుగుతాడు? అసలు నువ్వు ఆ కంపెనీ ఎంప్లాయీవేనా, నువ్వు ఉన్న వాళ్ళు అని తెలుసుకోవడం కోసం. కంపెనీలు ఏం చేస్తాయండి?
5 డెవలపర్స్ ఉన్నారని చెబితే ఇద్దరినే పెట్టుకుంటది, వీళ్ళిద్దరినే 5 వర్క్ చేపిస్తారు. చేస్తారు అట్లా? చేస్తారు. చేస్తే ఏం చేస్తారు? మిస్టేక్స్ చేస్తారు. 5 టెస్ట్ చేసే దగ్గర ఇద్దరితో చేపించారు అనుకోండి, ఏం చేస్తారు వీళ్ళు? మిస్టేక్స్ పోతాయి కదా. సో 5 చేసే పని 5 చేయాలి. అందుకే క్లయింట్ ఏమంటాడు, అసలు ఎంతమంది ఉన్నారో నాకు చూపిండి అంటాడు. ఆ 5 డీటెయిల్స్ నాకు పంపిండి, నేను ఎప్పుడైనా అవసరం అయితే టచ్లోకి వస్తున్నా అంటాడు. మీకు చెప్పకుండా అప్పుడప్పుడు క్లయింట్ కాల్ చేస్తాడు. ఎవరికి? ఎంప్లాయ్కి చేస్తాడు. ఎందుకు? అసలు వాడు వర్క్ చేస్తుందా లేదా, వాడు ఆ కంపెనీలో ఉండడా లేడా అని తెలుసుకోవటం కోసం. పే స్లిప్స్ పంపిండి వీళ్ళు 5 ఎవ్రీ మంత్ అంటాడు. మీరు రియల్ వర్క్ చేస్తున్నారా? సో ఎందుకంటే వాళ్ళు ఆ వర్క్ లో ఆ రోల్లో పనిచేస్తున్నారా లేదా. ఓకేనమ్మా, అర్థమైందా? చూడండి ఏమర్థమైందో చెప్పండి, మళ్ళీ చెప్తున్నాను. This has to be completed by tomorrow, okay? I need to show it to the board, so get going and make it a case. आपने बुलाया था? मैं आपको हैंड ओवर कर रही हूँ, इसको जल्द से जल्द कंप्लीट करके मुझे अब मुस्कान, बहुत जिम्मेदारी से मैं तुम्हें फाइल दे रहा हूँ, मुझे बहुत जल्दी कंप्लीट चाहिए, ओके? कोई भी डाउट हो कम स्ट्रेट टू मी, किसी और के पास जाने की जरूरत नहीं। ये बहुत 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 इम्पोर्टेंट फाइल है, इसलिए मैं सिर्फ तुम्हें दे रही हूँ, ठीक है? तो कोई गड़बड़ नहीं होनी चाहिए और खुद से अपना दिमाग लड़ाने की जरूरत नहीं है। और कुछ ना समझ में आए तो मेरे पास आ जाओ, ठीक है? ओके मैम। जैसे झुमका कोई सांस अंशु क्या कर रहे हो? ये स्टार्टिंग की फाइल है, इसमें सारे आर्टिस्ट का डेटा है, इसको जल्दी कंप्लीट करो। सर्विस सीजन आने वाला है ना, तो धड़ाधड़ बुकिंग होगी। याद रखो कोई भी गलती ना हो, कोई हेल्प चाहिए हो तो मैं कर दूंगी, लेकिन ये फाइल तुम्हें भी कंप्लीट करना है। इसी फाइल से तुम्हारा परफॉर्मेंस रिव्यू होगा। ये लो, जल्दी करो। మేనేజర్ లీడ్ చెప్తే లీడ్, డెవలపర్ అయితే డెవలపర్. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేజ్ లో వర్క్ చేసేది ఒకటే. వాళ్ళందరూ ఎవరండి? వర్క్ చేపించేవాళ్ళు. కాకపోతే వాళ్ళందరూ ఎప్పుడు పైకి వస్తారంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వస్తారు. వాళ్ళు ఏం చేయరుగా సార్ అని అనుకోవద్దు మనం. ఏదైనా ప్రాబ్లం వచ్చినా అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ నాలెడ్జ్ సపరేట్ ఉంటుంది, మన నాలెడ్జ్ సపరేట్. ఎండ్ ఆఫ్ ద డే వర్క్ చేసేది ఎవరు సార్ అంటే 3 years ఎక్స్పీరియన్స్ లోపల ఉన్న వాళ్ళకి ఎక్కువ వర్క్ ఉంటుంది. వాడు అక్కడ వర్క్ నేర్చుకుంటే తర్వాత పోయిన తర్వాత ఎక్స్ట్రా అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఎక్స్పీరియన్స్ వర్సెస్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ తో పాటు ఏముండాలంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నాలెడ్జ్ అనేది ఎలా వర్క్ చేయాలని చెప్తుంది, ఎక్స్పీరియన్స్ అనేది ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలో చెప్తుంది. అదే నా లైవ్ లో చేసేటప్పుడు ఇప్పుడు మనం నార్మల్ గా బండి తోలేటప్పుడు నార్మల్ గా రోడ్డు మీద కూర్చున్నప్పుడు యాజ్ యూజువల్ ఉంటుంది కదా.
అన్ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు కింద పడ్డప్పుడు, కొడుకుని గుద్దినప్పుడు, ఎవరైనా వచ్చి మనల్ని గుద్దినప్పుడు, అది ఎక్స్పీరియన్స్ కిందకి వస్తుంది. ఇంకోసారి అలా చేయకూడదు అనే విషయం అలా ప్రాక్టికల్లీ తెలుస్తుంది. ఓకే. డెవలపర్, వెబ్సైట్, టెస్టర్. ఓకే. సో ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? సో టుమారో క్లాస్ లో జావా